తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు కలిపి చదువుతాం. నీ అభివృద్ధి ఉమ్. అందరికి తేటగా కనబడు నిమిత్తము మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16. 15, 16. ఉమ్. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములు దేవుని మందిరములో అనగా అనగా జీవము గల దేవుని సంఘములు జీవము గల దేవుని సంఘములో ప్రవర్తింపబడెను. జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో తెలియవలనని అది నీకు తెలియవలనని తిమోతి అనే నీకు, పౌలనే నేను ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నది. ప్రత్యేకముగా నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమై ఆ దేవుడు నీతిపరుడని తీర్పు నొందెను. ఆ దేవుడే దేవదూతలకు కనబడెను. ఆ దేవుడే రక్షకుడని జనాల్లో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడను. ఆరోహణుడై తేజోమయుడాయను. ఆగుతాం. ఈరోజు నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో కొంచెం అది డాక్ట్రినల్ సబ్జెక్టుగా కొంచెం టచ్ చేసేలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక సిద్ధాంతపరమైనది లేదా క్రైస్తవ మౌలిక సిద్ధాంతమైనది. దీన్ని ఒక క్రమానుగతంగా ఆలోచించడంలో కొంచెం విఫలమయ్యామనే చెప్పాలి. పౌలు గారు ఆయన ఉటంకిస్తున్న పదాలు చిన్నవేమి కాదు, చాలా నిగూఢమైన సత్యాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రిస్మస్ అని ఎవరి పేరు మీద అయితే మనం కూడుకుంటున్నామో, ఏ క్రీస్తుని గూర్చి అయితే మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఈరోజు కూర్చున్నామో, ఆయనను గూర్చిన కొంచెం సంకుచితమైన ఆలోచనలు ఆయన గూర్చి సంఘాలలో, సమాజంలో, ప్రసంగికుల మధ్య ఉన్నాయి. అవి సమస్య పోవాలి అంటే కాస్త లేఖనాల యొక్క వెలుగు మనకు తెలియాలి. ఏదో చెబుతున్నారు పౌలు గారు. సంఘము వంకర టింకర్ లేకుండా నడవాలి అంటే సంఘముకి ఒక పద్ధతి, సంఘానికి ఒక క్రమము, సంఘానికి భయము, సంఘానికి అసలు దేవుడు ప్రత్యక్షత అంటే ఏంటో అర్థం కావాలి అంటే ఒక విషయం బండగా తెలియాలట. అది తెలిస్తే గాని సంఘము సత్యానికి స్తంభం అవ్వదు, సంఘము సత్యానికి ఆధారం అవ్వదు, సంఘానికి సత్ప్రవర్తన రాదు. ఏం తెలియాలి? మనకి గ్రాంథికంలో రాశారు కాబట్టి ఆ భాష అలా ఉంది. 16 వచనంలో నిరేక్షేపముగా దైవ భక్తి, దైవము మనకి వాడుకలో మూలంలో ఏముందంటే దేవుడు శరీరముగా ఇలలోనికి వచ్చాడు. అది దాని మీనింగ్ ఏంటట? దేవుడు సశరీరుడు అంటే దేవుడు దీనుడుగా ఇలలోనికి వచ్చాడు. దీనిని గూర్చిన మర్మం చాలా గొప్పదంటే ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఒక సీక్రెట్, ఒక పజిల్. అది అంత ఈజీగా అర్థం కాదట. అదేంటి అంత ఈజీగా అర్థం కాదంటే మీకు ఉదాహరణ చెబుతాను చూడండి. దేవుడు అనగానే అందరి మధ్యలో తోసేది ఏంటంటే యెహోవా మాత్రమే దేవుడు. ఇక చిన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరంట? యేసుక్రీస్తు వారంట. ఈ దోబూచులాడే ప్రశ్నలు మీ కోనసీమలో ఎక్కువ తెలుసా? నేను నిజంగానే చెప్తున్నాను. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ తెలియాలి. ఇదే ఇదే ఏ వాక్యం అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఇదే వాక్యాన్ని ఉటంకించడానికి ముందే ప్రవక్త అయిన మీకా కూడా చాలా బలంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో ఒకసారి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను మా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతను ప్రత్యక్షమగుచుండెను. ఏమర్థమైందన్న మాటలు చదువుతున్నప్పుడు క్రిస్మస్ లో చదువుతాం, కానీ అక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి. పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతూనే వచ్చాడట. ఈ పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతున్న ఈ క్రిస్మస్ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఈయన శాశ్వత కాలం వరకు అలా దేవుడుగానే ఉన్నాడట. కానీ చాలా మంది ఏమంటారంటే పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడు, పురాతన కాలం ముందు ఇంకెక్కడున్నాడంటే పరలోకంలో పుట్టాడంట.
ఇదొక దుర్బోధ అండి. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు వారు యెహోవాకు పుట్టాడన్నది ఒక దుర్బోధ. యేసుక్రీస్తు వారు పుట్టాడన్నది దుర్బోధ. మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి పుట్టాడు అన్నది ఒక దుర్బోధ. అదేంటి మరి ఆయన తండ్రిని అంటున్నాం, ఈయన కుమారుడు అంటున్నాం. అది దుర్బోధ ఎలా అవుద్దంటే బైబిల్ యొక్క వ్యూ, బైబిల్ ఉపయోగించే పదాలు, బైబిల్ యొక్క భాషాపరమైన జ్ఞానం లేనప్పుడు మనలాంటి కుమారుడే, మనలాంటి పుట్టకే అనుకుంటాం మనం. మీకు ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు వీడు నాశన పుత్రుడు అని ఉంది బైబిల్లో. నాశన పుత్రుడు అంటే నాశనానికి పుట్టాడనా? నాశనానికి పుడతాడా? నాశన పుత్రుడు ఉంది బైబిల్లో. బైబిల్లో మరో పదం ఉంది. ఇతడు ఆదరణ పుత్రుడు అని ఉంది. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుడతాడా? నాశన పుత్రుడు అంటే నాశనానికి పుట్టాడని కాదు. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుట్టాడని కాదు. మరో మాట బైబిల్ ఎలా ఉంది, ఇదిగో పరిశుద్ధాత్మను గురించి లేదా ఆ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు ఇతడు సాతాను కుమారుడని పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్న వారి గురించి మాట్లాడింది బైబిల్. సాతాను కుమారుడు అంటే సాతానికి పుట్టాడనా? సాతానికి పుడతారా? దాని అర్థం ఏంటి? కుమారుడు అనే పదం రిప్రజెంట్ అంటారంటే అతనికి ప్రతినిధి, దేవునికి ప్రతినిధి. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆయన చూస్తే అర్థం అవుతుంది. నాశన పుత్రుడు అంటే నాశనానికి ఎలా ఉంటాడో నాశనం అంటే అర్థం అవుతుంది. ఇలా అంటే రిప్రజెంట్ అంటే ప్రతినిధి వ్యవహరించే వారిని కుమారుడు అనే పదం బైబిల్ ఉపయోగించింది. ఇది మీకు అర్థమైతే దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు దేవుడు కుమారుడు అంటే దేవుడికి పుట్టాడనా, దేవుడికి ప్రతినిధనా? చెప్పాలి. దేవుడికి పుట్టాడంటే దేవుడు కుమారుడు అంటే దేవుడికి పుట్టాడనా, దేవుడి ప్రతినిధనా? అందుకే బైబిల్ ఏమందంటే కొలస్సీ పత్రికలో ఎగ్జాక్ట్ ఇమేజ్ అని ఉంటుంది. అంటే ఆయన ప్రతిబింబము. ఒకవేళ దేవునికి పుడితే బైబిల్ కొలస్సీ పత్రికలో ఏమంటుందో తెలుసా? ఆయనతో సమానుడు అను. దేవుడితో ఆయన సమానుడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అంటే సమానుడంటే ఈ పదాలు మనకి చదివంగాని ఆయనకి ఇవ్వాల్సిన వాదాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధనని, ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని తొక్కాం సిద్ధాంతాల పేరుతో. ముఖ్యంగా క్రిస్మస్ ఎవరి పేరు మీద అయితే మనం చేస్తున్నామో కేటగిరీలు ఇచ్చి తప్పు చేస్తున్నాం. చాలా మందికి డాక్టరినల్ నాలెడ్జ్ లేక ఏమంటారంటే ఇదిగో తండ్రి అయిన దేవుడు మొదట, కుమారుడైన దేవుడు సెకండ్, పరిశుద్ధాత్మ దేవుడు థర్డ్. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఎలా కేటగిరీ ఇస్తారు? ఇలా ఇవ్వకూడదు అయ్యా. కేటగిరీ ఎలా ఇవ్వాలో తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కేటగిరీ ఎలా ఇవ్వాలి? ఈక్వాలిటీ ఎలా ఇవ్వకూడదు. ఏదైతే మన కేటగిరీ మాట్లాడుతున్నాం అంటే వీళ్ళ ముగ్గురు సమానం అంటారంటే సమానమని నేనండం కాదు, బైబిల్ అంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. యేసుక్రీస్తు అనే ఈ విశ్వాసము, యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి, యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రతిసారి బైబిల్లో నేను దేవుని కుమారుడని క్లెయిమ్ చేసుకున్నాడు. ప్రతిసారి సువార్తల్లో మాట్లాడుతున్నప్పుడు, పరిసయ్యులు శాస్త్రులు మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని కుమారుని అనగానే పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారండి? వారి వస్త్రాలు చింపేసుకున్నారు. దేవుని కుమారుడు అంటే వస్త్రాలు ఎందుకు చింపేసుకుంటున్నారు? మనకు అర్థం అవ్వదు. కానీ ఆ 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిసయ్యులు శాస్త్రులకి ఆ టెర్మినాలజీ అర్థం అవుతుంది. దేవుడు కుమారుడు అంటే సాక్షాత్తు దేవునితో సమానుడని. అందుకే ఇతడు దేవదోషం చేస్తున్నాడు, ఇతడు దేవదోషం చేస్తున్నాడు ఎందుకన్నారు వాళ్ళు? ఎందుకన్నారు అంటే వాళ్ళకి తెలుసు దేవుని కుమారుడు అంటే దేవుడు అదృశ్య దేవుడికి దృశ్య దేవుడిగా పోల్చుకోవడమే. బాగా వినాలి. కనబడని దేవుడికి ఇతను కనబడే దేవుడిగా ప్రతినిధిగా వ్యవహరించడమే దేవుని కుమారుడు అని దేవదూతన చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడని బట్టలు చింపేసుకున్నారు. ఇది చాలా మంది పరిశీలన శాస్త్రులకి మింగుడు పడలేదు. తర్వాత పుట్టిన శతాబ్దాల కాలంలో ఒక యూదుడు ఏముందబ్బా అని పరిశీలించడం ప్రారంభించాడు. ఎట్లా అయినా సరే క్రిస్టియానిటీ ఒక మిథాలజీ అని, క్రిస్టియానిటీ ఒక ఫేక్ రిలీజియన్ అని, క్రిస్టియానిటీ ఎవరినైతే దేవుడు అంటుందో ఆయన దేవుడు కాదు, కేవలం యెహోవాకి కేవలం పంపబడిన ఒక ప్రవక్త మాత్రమే ప్రూవ్ చేయాలని ఒక జూయిష్ ప్రాఫిట్ పరిశోధన చేశాడు. పరిశీలించిన తర్వాత ఒక బిగ్ సబ్జెక్ట్ ఆయన ముందుకు వచ్చింది.
ఎప్పుడైతే పరిశీలించడానికి అర్థమైంది, ఆయన చదువుతున్నప్పుడు ఆయన ఆయన నిజానికి తప్పు పట్టాలని చదివాడు ఆ యూదుడు. ఆ యోధ ప్రవక్త లేదా ఆ యోధ బోధకుడు లేదా ఆ సునగోగులో పేరు మోసిన ఆ మోతుబరి తప్పు పడదామని చదివాడు. చదవ తనకు అర్థమైంది ఏంటంటే, ఎవరో యెహోవాను గురించి నేను చదువుతుంటే ఎగ్జాక్ట్ యెహోవాలాగే ఎవరో వ్యక్తి నాకు లేఖనాల్లో తారసపడుతున్నాడని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో, మీకా ఏదైతే అన్నాడో, లూకా తిమోతి దగ్గర పౌలు ఏదైతే ప్రస్తావిస్తున్నాడో ఆ దేవుడు గుర్చిన ప్రస్తావనే మనకు జరుగుతుంది. అదే విషయాన్ని ఆ యూదుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆ యెహోవాను గురించి నేను పరిశీలిస్తున్నప్పుడు యెహోవాలాగే వేరొక క్యారెక్టర్ నాకు కనబడుతుంది అన్నాడు. ఏం కనబడ్డాది, ఎక్కడ కనబడ్డాది, అసలు ఇలాంటి క్యారెక్టర్లు బైబిల్లో నమోదు చేయబడ్డాయంటే మనకి మీకా చెబుతున్నాడు, తిమోతి ద్వారా పౌలు చెప్తున్నాడు, ప్రవక్తలు చెప్తున్నారు. ఇంకా ఒక్కటి రెండు కాదు, శిష్యులందరూ ఇదే బోధ చేశారు. కాకపోతే మన కళ్ళకు కనబడలేదు. ఆయనని దేవుడుగా ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. గుర్తుపెట్టుకోండి. చిన్న దేవుడు, పెద్ద దేవుడు అని ఒకరంటే, కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభు వారు తండ్రికి ముందు పుట్టాడు కనుక ఆయనకి మన అన్నయ్య అన్నారు గొడవలే. కొంతమంది ఏమో అన్నయ్య అన్నారు, ఇంకోటి వచ్చి బామ్మర్ది అంటాడు, ఇంకోటి వీళ్ళకి అస్సలు అడుగుతున్నాండి, వీళ్ళకి డాక్టరీన్ లో బేసిక్స్ తెలియవండి, వీళ్ళు మినిమం బేసిక్స్ తెలియవు. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు అన్నయ్య? ఇదే యేసుక్రీస్తు వారు ఎబ్రీ పత్రికలు ఇలా ఉంది. ఇదే యేసుక్రీస్తు వారు ఎబ్రీ పత్రికలు ఏమంటాడు తెలుసా? నీవు నాకు అనుగ్రహించిన పిల్లలు అన్నాడు. ఎవరిని? మనల్ని. నీవు నాకు వారు అనుగ్రహించిన పిల్లలు అన్నాడు ఎబ్రీ పత్రికలు. ఇదే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన మనకు అన్నయ్య అయితే ఆయన మనల్ని ఏమనకూడదండి? ఆయన మనల్ని పిల్లలు అనకూడదుగా? ఆయన మనకు తండ్రి అవ్వకూడదుగా? ఈ భాష గాని ఈ సిద్ధాంతపరమైన లేఖనాల పరిజ్ఞానం లేక యేసుక్రీస్తు వారి కేటగిరీ ఇచ్చారు. హిస్టరీలో ఒకటి ఇలాగే చేశాడు. ఆడి పేరు మీరు చదివితే ఆశ్చర్యపోతారు. సంఘ చరిత్రలో ఆ దుర్బోధన గురించి చాలా మంది ఫైట్ చేశారు. ఇలాగా మాట్లాడు ఒక వ్యక్తి ఏమన్నాడు, ఇదిగో తండ్రి అయిన దేవుడు మాత్రమే ప్రధానమైన వాడు, కుమారుడు సెకండ్ కేటగిరీ. ఎప్పుడో కాలం మనకు తెలియలేనప్పుడు పరలోకంలో ఎప్పుడో పుట్టాడు అట్లా అడుగుతున్నాను. ఆయన పుట్టాడని ఎక్కడుందండి బైబిల్లో? సశరీరగా ఇళ్ళలోనికి 2000 సంవత్సరాల తర్వాత పుట్టాడు తప్ప శరీరం లేనప్పుడు ఆయన ఉనికి పుట్టిందని బైబిల్లో ఎక్కడుంది? లేదు. బైబిల్ అలా రాయబడలేదు. ఆయన పుట్టుకను గురించి కేవలం మరియ గర్భ పుట్టుకను గురించి మాత్రమే మాట్లాడింది తప్ప ఎక్కడ ఆయన పుట్టాడని లేదు. తక్కువని చాలా మంది గుర్తొచ్చింది. మరి సామెతల గ్రంథంలో పురాతన కాలం మొదలుకొని దగ్గర నేను పుట్టి ఉన్నానంటే సరిగా చదవండి అంటున్నాను. అందుకే ఆ సామెతల గ్రంథంలో ఉంది ఏంటి? సామెతల గ్రంథంలో ఉన్నది ఏంటంటే జ్ఞానానికి వ్యక్తిత్వాన్ని ఇస్తే, జ్ఞానము వ్యక్తిగా మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో ఆ మాట్లాడే భాషని పద్య భాగము, కావ్య భాగము, పొయిటిక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఒకవేళ అది యేసుక్రీస్తే, ఆ సామెతలు 8వ అధ్యాయంలో ఉన్నది యేసుక్రీస్తే అయితే ఆ తర్వాత అధ్యాయంకి వెళ్ళండి, ఏమన్నట్టు తెలుసా? జ్ఞానం 7 స్తంభాలు కట్టుకొని ఉందట. జ్ఞానం 7 స్తంభాలు కట్టుకోవడం ఏంటి? మరో మాట్లాడుతున్నాను చెప్పండి. అదే సామెతలు ఏమంటారు తెలుసా? జ్ఞానంతో నువ్వు అక్కవనియు, జ్ఞానంతో నువ్వు చెల్లివనియు. జ్ఞానంతో ఎలా అంటే జ్ఞానం అక్క వద్దా మనకి? అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తిత్వాన్ని, అంటే జ్ఞానాన్ని పోలుస్తున్న పోలికే తప్ప అది యేసుక్రీస్తు వారి కాదు. దేవుని జ్ఞానం యేసుక్రీస్తు అయినను కానీ సందర్భంలో టెక్స్ట్ లో ఆయనకి ఆ టెక్స్ట్ వర్తించదు. ఎందుకు ఈ మాట నేను నొక్కి చెబుతున్నానంటే, ప్యాగన్ తెగలు ఏవైతే చెబుతున్నాయో, అన్య తెగలు ఏవైతే చెప్తున్నాయో, కొన్ని విషయాలు బహుళత్వాన్ని గురించి ఏవైతే మాట్లాడుతున్నాయో కేటగిరీస్ ఇచ్చి, అదే దుర్బోధ క్రిస్టియానిటీలో కూడా ఉందండి. వాడు ఎలాగ చెప్పాడు చరిత్రలో, వాడు ఏమన్నాడు తెలుసా? వాడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఎప్పుడో కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టాడన్నాడు. ఆ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టాడన్నాడో వాక్యమెరిగిన ఎవరైతే అలెగ్జాండ్రియా ఆ స్పీకర్ ఉన్నాడు పట్టుకున్నాడు దాన్ని. ఇది మెల్లగా సల్లగా చెప్పే ఏం మాట కాదు. యేసుక్రీస్తు వారు పుట్టాడన్న మాట చిన్న మాట కాదు. ఆయన అలా అనకూడదు అన్నాడు. ఎందుకు అనకూడదని అంటే బాగా వినండి, ఆ ఒక్క మాట రక్షణను పోగొట్టేస్తుంది అన్నాడు. అదేంటి? పుట్టాడంటే రక్షణ ఎలా పోద్ది?
పుట్టాడంటే రక్షణ ఎలా పోద్ది? పోద్ది అన్నాడు. ఎలా పోద్దంటే ఆయన పుడితే ఆయన సంపూర్ణ దేవుడు కాదు. ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే మానవుడిగా సంపూర్ణంగా పుట్టిన సంపూర్ణ దేవుడు కాలేనప్పుడు బాగా వినండి. ఇప్పుడు గొడవ ఎవరెవరికి, పక్కింటోడికి, ఎదిరింటోడికి, నీకు నాకు కాదు. అసలు పాపంతో వచ్చిన గొడవ ఎవరెవరికి గొడవ అని బైబిల్ చెప్తుంది. మన శత్రువు ఎవరట? రోమపత్రికలో ఉంది. మన శత్రువు ఎవరట? సాక్షాత్తు మన శత్రువు ఎవరు తెలుసా? సాతాను కూడా కాదు. చెప్పండి. మన పాపాత్ములైతే మన శత్రువు సాతాను కూడా కాదు. రోమపత్రికలో ఎలా ఉంది? దేవుడే మన శత్రువు అని గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడిని అయితే మనం నమ్ముతున్నామో, మనం పాపంలో ఉంటే ఆ దేవుడే మనకు శత్రువు అట. ఇప్పుడు బాగా వినాలి. మనం ఆయనకి శత్రువులం అయితే మనం నిలబడగలమా? మన శత్రువు దేవుడైతే ఆయనతో మనం ఫైట్ చేయగలమా? ఆయన ఉగ్రత నుంచి మనం ఏ మాత్రమైనా తప్పింపబడగలమా? అసాధ్యము. ఇప్పుడు ఆయన మన శత్రువు. రోమపత్రికలో ఉంది. ఇప్పుడు ఆయన మనకు శత్రువులో ఉన్నాం, మనం ఆయనకి శత్రువులో ఉన్నాం. ఆయన మనకి శత్రువై ఉన్నాడు. ఇప్పుడు ఈ శత్రువుని ఈ భూమి మీద సమాధాన పరచాలి. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ రావాలి అంటే మీడియేటింగ్ బాగుండాలంటే ఇప్పుడు ఆ దేవునికి సమాధానంగా ఉండాలి అంటే ఆ దేవుళ్లాగే సంపూర్ణ దేవుడై ఉండాలి. ఈ మనుష్యుణ్ణి సమాధాన పరచాలి అంటే ఈ మనిషిలాగే సంపూర్ణ మనిషి అయి ఉండాలి. అంటే ఇటు సంపూర్ణ మానవుడై ఉండాలి, అటు సంపూర్ణ దేవుడై ఉండాలి. ఏ మాత్రం సంపూర్ణతలో తేడా వచ్చినా ఏం జరగదు చెప్పండి? భూమి మీద సమాధానం జరగదు. ఎఫెక్ట్ రక్షణ కొడుతుందని చెప్పాడు. అంటే ఆయన సెకండ్ కేటగిరీ అయితే ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే అటు ఆయన దేవుడికి రిప్రజెంట్ గా ఉండలేడు, ఇటు మానవులకి రిప్రజెంట్ గా ఉండలేడు. అందుకే రెండు కేటగిరీలు సమానంగా ఉండాలి. అందుకే ఈయన పుట్టాడన్న సిద్ధాంతం తప్పని అలెగ్జాండ్రియా, అథ్నేసియా ఏదైతే ఉందో ఆ సిద్ధాంతంతో ఫైట్ చేశారు చరిత్రలో. కాకపోతే ఆ సంఘాల్లో ఆ కాలాల్లో వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూనే వచ్చారు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా చాప కింద నీరులో పాకి తెలియకుండానే ఈ క్రిస్మస్ వేదికల మీద కూడా ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆయన దైవత్వాన్ని తక్కువ చేస్తే అది క్రిస్మస్ అవ్వదు. ఆయన దైవత్వాన్ని తక్కువ చేస్తే అది సంఘం అవ్వదు. ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి కేటగిరీలు ఇచ్చి మాట్లాడితే అసలు మీరు క్రిస్టియన్సే కారు. ఎందుకు అలా మాట్లాడతారంటే ఇదే కేటగిరీ. దేవుడి కన్నా చిన్నోడు, దేవుడి తరపున వచ్చినోడు, దేవుడి కన్నా తక్కువని మాట్లాడే మాట, ఇదే బోధ ఎవరు చేస్తారు తెలుసా? ఇస్లాం వాళ్ళు కూడా చేస్తారు. ఇదే బోధ ఎవరు చేస్తారు తెలుసా? యెహోవా సాక్షులు కూడా చేసేది ఇదే. యెహోవా సాక్షులు క్రిస్టియన్సా? కాదు, జెహోవా విట్నెస్ల వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఇదే బోధ ఇస్లాం వారు చేస్తారు, ఇదే బోధ యెహోవా సాక్షి చేస్తారు. మరి ఇదే బోధ యేసుక్రీస్తు వారి కేటగిరీ ఇస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? అందుకని అడుగుతున్నాను, ఆయన సత్సరుడిగా వచ్చాడన్నది స్పష్టత లేకపోతే, ఒక యూదుడికి అర్థమైన విషయం ఒక క్రైస్తవుడికి ఆ దైవత్వాన్ని గురించి అర్థం కాకపోతే, పురాతన కాలం నుంచి ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో మనకు తెలియకపోతే అడుగుతున్న ఈ రంపు బోధలో కొట్టుకుపోయే సంఘాలు అనేకమైన ఉన్నాయి. ఒకరోజు వాళ్ళు నిలబడతారు, ప్రభువా మేము నిన్నే ప్రకటించాం కదరంటే దేవుడు అంటాడు, క్రమం మర్చిపోయారా అని చెప్తాడు. ఆయన క్రమం చేయి వారులారా నా యొద్ద నుండి పొండి. ఏం క్రమం మర్చిపోయాం ప్రభు అంటే, దైవత్వం అనే పదంలో ఏకత్వం అనే సమాధానం మీరు ఎందుకు మర్చిపోయారా అని అడుగుతాడు ఆయన. అదేంటి దైవత్వంలో ఏకత్వం ఏంటి? మరి బైబిల్లో ఒక్కడే దేవుడు కదంటే ఒక్కడే దేవుడు, కానీ దేవత్వంలో బహుళత్వం ఉంది. అర్థం ఎలాంటి మనకు భోజనం చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను అండి, ఒక్కడే దేవుడు. బైబిల్లో ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్కడనే పదం ఇఖాద్ అని ఉంటది. ఇఖాద్ అంటే ఒక్కడే దేవునికి లేదా ఆ శబ్దానికి బహుళత్వం ఉంది. ఎలా అంటే నేను చాలాసార్లు చెప్పాను, మీకు చెప్తాను వినండి. మానవత్వం అంటాం. మానవత్వం అంటే సింగిల్ సౌండ్, అది సింగులర్ గానే వినబడుతుంది. మానవత్వం అనగా ఒక్కటే కనబడుతుంది. కానీ ఇక్కడ మానవత్వం అనే పదంలో ఎంతమంది ఉన్నారండి? ప్రసాద్ గారు ఉన్నారు, నేనున్నాను, అధ్యక్షుల వారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మనందరిలో ఈక్వాలిటీ ఉన్న తత్వం ఏంటంటే మానవత్వం అన్న పదం ఒక్కటే. వ్యక్తుల విషయానికి వచ్చేసరికి బహుళత్వం. అదే బైబిల్ చెప్తున్న దైవత్వం. ఇది తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతాం. చూద్దాం, ఆ యోధ బోధకుడికి ఏమి తారసపడ్డాయో, ఏ వచనాలు తారసపడ్డాయో ఒకసారి చూద్దాం రండి. ఆది కాండము
ఆది కాండం 19 అధ్యాయం ఒక్కొక్క వచనం చూద్దాం. ఆది కాండం 19 అధ్యాయం 24 వచనం చూడండి. ఆది కాండము 19 అధ్యాయం 24 వచనం నుండి 19 అధ్యాయం 24 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. 24 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించడం. మీరు జాగ్రత్తగా నోట్ చేయండి, ప్రశ్న అడుగుతున్నాను. ఆ వచనం ఆ యోధ బోధకుడు కనబడిన వెంటనే మెస్ప్రైజ్ అయిపోయాడండి. ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ గమనించండి. అసలు యెహోవా అనే దేవుడు ఒక్కడే, యేసుని దేవుడు అనకూడదని, యేసుక్రీస్తు దైవత్వాన్ని ఆయనతో పోల్చకూడదని ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ యోధ బోధకుడు ఫస్ట్ టైం ప్రపంచంలో ఈ పాయింట్ బయటికి తీసింది ఆయనే. అప్పుడే థియోలాజియన్స్ దీన్ని రికార్డ్ చేసుకున్నారు. ఏం రాస్తున్నాడు చూడండి. అక్కడ కనబడుతున్నది, 2 కనబడుతున్నాయి చూడండి. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలు. అంటే ఒక యెహోవా ఉన్నాడట. ఆ యెహోవా ఏం చేయాలనుకుంటున్నాడట? సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపించాలనుకుంటున్నాడట. ఈ సొదొమ గొమొర్రా మీద అగ్ని యెహోవా కురిపించాలనుకున్నప్పుడు ఈ కురిపించాలనుకున్న యెహోవా ఎక్కడి నుండి వేస్తున్నాడట? యెహోవా యొద్ద నుండి వేస్తున్నాడు. ఇదేంటి అంటే ఇప్పుడు ఎంతమంది యెహోవాలు కనబడుతున్నాడు అక్కడ? చెప్పాలి. 2 యెహోవాలు కనబడుతున్నారు చూడండి. చాలా మందికి యెహోవా అనే పేరు అర్థం కూడా తెలదండి. మళ్ళీ అడుగుతున్నాను, 2 యెహోవాలంటే ఒక యెహోవాట. ఆ యెహోవా సొదొమ గొమొర్రా మీద గంధకాలు కురిపించాలనుకుంటున్నాడు. ఈ గంధకాలు కురిపించాలనుకుంటున్న ఈయన యెహోవా యొద్ద నుంచి కురిపించాలి. ఆ యెహోవా ఎవరు? ఈ యెహోవా ఎవరు? ఇలాంటి రెఫరెన్స్ ఆయనకి కనబడ్డాయండి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే మరొక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రా మీదను ఎదుగు మీద ఎవరైనా చదువు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా. మీకు అర్థమవుతుందో లేదో? రీజనబుల్ లాజిక్ ఉపయోగించండి. ఎవరో మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు, మళ్ళీ చదవండి. దేవుడు సొదొమ గొమొర్రాలను పారదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరు. ఇదేంటి అర్థమవుతుందో లేదో? ఇదేంటి ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో? దేవుడట కొందరు నాశనం చేశాడట. అలాగే నేను కూడా మిమ్మల్ని నాశనం చేస్తానంటాడు. నేను నాశనం చేస్తానన్న వ్యక్తి ఎవరు? దేవుడు నాశనం చేసినట్టు నేను నాశనం చేస్తానంటున్న ఈ వ్యక్తి ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఈ రెఫరెన్స్ బాగా వినండి. ఈ లెసన్ నేను కొత్తగా తయారు చేసింది కాదు, ఆ యోధ బోధకుడు తీసిన రెఫరెన్స్ ఇది. ప్రపంచంలో ఏ బోధకుడికి తారసపడక ముందే ఆ బోధకుడు తీసింది. పైగా యేసును నమ్మని వ్యక్తి తీసిన బోధ ఇది. ఎంత స్పష్టంగా తీస్తున్నాడు చూడండి. ఆ దేవుడు చేసినట్టే నేను కూడా చేస్తానంటే ఇప్పుడు దేవుళ్ళలాగే పనిష్మెంట్ ఇచ్చే ఈ దేవుడు ఎవరు? అంటే ఆమోసులో కూడా ఎంతమంది కనబడుతున్నారు చెప్పాలి? 2. ఇలా ఒక్కటి కాదండి, మనం అలిసిపోవాలి కానీ తెల్లవార్లు ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే ఆ మీకా గాని ఆ పౌలు గారు కానీ చాలా స్పష్టంగా ఆయన దేవుడితో కోట్ చేశారు ఆయన్ని. కాకపోతే ఈ బ్యాలెన్సింగ్ అర్థం కాక కొంతమంది ఏమన్నారంటే ఆయనే పరిశుద్ధాత్ముడు అయిపోయాడు అన్నారు. అలా కాదు, ఆయనే ఈయనే ఈ పరిశుద్ధాత్ముడే. ఇది అర్థం అవదు. ఇది కొంతమందికి అర్థం కాక ఏమన్నారంటే ఆయన పెద్దన్నయ్య, ఈయన చిన్నన్నయ్య అన్నాడు. మన చిన్న తమ్ముళ్ళు అంట. నేను అడుగుతున్నా, మరి దీనికి రిఫరెన్స్ ఏంటంటే ఆ 82వ కీర్తన కోట్ చేస్తున్నాను. అడుగుతున్నాను, ఆ 82వ కీర్తనలో ఏమని తెలుసా? డివైన్ కౌన్సిల్ ఉంటా చూడు కావాలంటే. ఆ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఏం తెలియదండి. యేసుక్రీస్తు వారిని తక్కువ చేయడానికి పుట్టడం మహాపాపం.
ఏదైతే ఈ పాత చింతకాయ పచ్చళ్ళు ఈ బోధలు చెబుతున్నారో ఇవన్నీ తప్పుడు బోధలు. వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా తప్పుడు బోధే. వాళ్ళు చేస్తున్నది తప్పుడు బోధే. యేసుక్రీస్తు వారి కేటగిరీ ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆయన సమానుడు, దేవుడితో సమానుడు, తండ్రితో సమానుడు. ఆయనకి ఆది అంతం లేదన్నది ఎంత వాస్తవమో ఈయనకి ఆది అంతము లేదన్నది అంతే వాస్తవము. ఆయన అల్ఫా ఒమేగా అన్నది ఎంత వాస్తవమో నేను అల్ఫా ఒమేగా అన్నది కూడా అంతే వాస్తవం. అందుకే మోసేకి దేవుడు కనబడినప్పుడు నువ్వెవరు అంటే ఒక్కడని చెప్పడు, ఆయాం అంటాడు. 2 సార్లు ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఆ బోధ ఎందుకు వస్తుంది అంటే ఏదో తారసపడుతుంది బైబిల్లో, కాకపోతే మనం పట్టించుకోకుండా దాటేస్తాం. అందుకే ఆమోస్ గ్రంథం మళ్ళీ చదవండి ఒకసారి, చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను ప్రారదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన ఏంటంటారు? దేవుడు ఎలా నాశనం చేస్తాడో ఈ దేవుడినైనా నేను కూడా అలాగే నాశనం చేస్తాను. ఇందాక మన 19వ అధ్యాయంలో ఏం కనబడింది? సొదొమ గొమొర్రాలో ఒక యెహోవా అగ్నిగంధకాలు కురిపిస్తుంటే మరొక యెహోవా యొద్ద నుంచి అగ్నిగంధకాలు దిగాయట. ఇక్కడ ఏం కనబడుతుంది? దేవుడు ఎలా నాశనం చేశాడో నేను అలాగే నాశనం చేస్తున్నట్టు మరొక దేవుడు ఎవరో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మర్చిపోద్దు, మరి దేవుడు ఒక్కడే ఉంది కదండి. అంటే దేవుడు ఒక్కడే, కానీ ఒక్కళ్ళలోనే వ్యక్తిత్వాలు ఉన్నాయి. అందుకే ఈ థియోలాజియన్లో ఒక స్లోగన్ ఉంటుంది, కో ఈక్వల్ కో ఇటర్నల్ అని ఉంటుంది. ముగ్గురు సమానము, ముగ్గురు నిత్యులు. అంటే ముగ్గురు సమానము, ముగ్గురు నిత్యులు. ఒకరు పుట్టారు, ఒకరు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు అన్నది బైబిల్ని తప్పుగా బోధించడం అవుతుంది. ఇంకా స్పష్టత కావాలి మనకి. ఆ బోధకుడు ఇంకా ఏమిచ్చాడు ఒకసారి చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండం జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారు ఇక్కడ మనకు కనబడతారు. ఆది కాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి సందర్భం ఏంటంటే అబ్రహాము గారికి లేక పుట్టిన కొడుకు ఆయన ఇస్సాక్ గారిని దేవుడు బలి అడుగుతున్నాడు, లేదా పరీక్ష పెడుతున్నాడు. ఏమని పరీక్ష పెడుతున్నాడు అంటే, నన్ను ప్రేమిస్తున్నావా లేదా నీ కుమారుని ప్రేమిస్తున్నావా? ఇది పరీక్ష. ఈ ఓపెన్ గా ఈ మాటలు మనకు కనబడవు, కానీ ఆ గ్రంథం చదువుతుంటే మనకు కనబడుతుంది. అయితే ఆయన పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నీ కొడుకు మీద నీకు విపరీతమైన ప్రేమ ఎక్కువైపోయింది. గుర్తుపట్టండి, మనకు దేవుడు కొన్ని ఇస్తాడు, ఆ ఇచ్చిన తర్వాత ఆయన్ని మర్చిపోయి ఇచ్చిన వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, మళ్ళీ మనకు పరీక్ష పెడతాడు. చాలా మందికి తెలియదు, ఈ లాజిక్ తెలియక ఏం చేస్తారంటే ఇల్లు లేదు అని ఏడుస్తారు. ఇల్లు ఇచ్చిన తర్వాత మొత్తానికి ప్రార్థన కొట్టి ఇంట్లో ఎల్లకెళ్ళ దొలుతారు, ఇల్లు తీసి మళ్ళీ రోడ్డు మీద వేసేస్తారు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. వస్తువు లేదు అని ఏడుస్తాం. ఆ వస్తువు వచ్చిన తర్వాత ఆ వస్తువుని పట్టుకుని మురిసిపోయి మొత్తానికి ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, వస్తువు కూడా తీసి పడేస్తాడు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చిన తర్వాత నీ లవ్ దాని మీద తిరిగింది అనుకో, పీక్ అవతల పడేస్తాడు. అబ్రహాము గారిలో ఆ పరీక్ష చూపిస్తున్నాడు మనకు నేర్పించడానికి. కానీ అబ్రహాములో ఎక్కడ బ్యాలెన్స్ తేడా రాలేదు. అబ్రహాం గారిని పరీక్షిస్తున్నాడు. అయితే మనకు కావాల్సింది ఇక్కడ దైవత్వాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు అబ్రహామును పరిశోధించును. బాగా వినండి. ఎవరట? దేవుడు అబ్రహామును పరిశోధించును. ఇప్పుడు అబ్రహాము దేవుడు మాట్లాడుకొని ఉండగా 11వ వచనంలోకి ఏమంటున్నాడు చూడండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాం అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువాను. బాగా వినాలి, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మొదటి వచనంలో ఏమనుంది?
దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అని ఉంది. ఆ దేవుని అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. బాగా వినాలి. మొదటి 22వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, ఆ దేవుడు మాట్లాడుతుంటే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని మొదటి వచనంలో అన్నాడు. ఇప్పుడు 11వ వచనంలో మాట్లాడుతున్నది ఎవరు? చెప్పాలి. 11వ వచనంలో మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు యెహోవా దూత మాట్లాడుతుంటే మళ్ళీ ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. ఇదేంటి? దూతని చిత్తం ప్రభువా అనొచ్చా? నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే అక్కడ మాట్లాడుతున్న దేవుడు వేరు, ఇక్కడ మాట్లాడుతున్న దూత వేరు. కానీ దూతకు కూడా ఒకే కేటగిరీ అబ్రహాం ఇస్తున్నాడు చూడండి. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే అక్కడ దేవుణ్ణి ఎలాగైతే చిత్తం ప్రభువా అని నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఎలాగైతే తనను తాను తగ్గించుకున్నాడో ఇక్కడ కూడా దూతకి తగ్గించుకోవాల్సినంత అవసరత ఉందా? చాలా మంది ఏమన్నారంటే మీడియేటింగ్ అండి, ఆ మీడియేటింగ్ అలా జరుగుతుందంటే అంతకు అలాగ అన్నాడండి, అంతేనండి. ఈ బోర్డ్ ఎగ్జాంపుల్ అన్ని పని చేయవండి. రిఫరెన్స్ దగ్గర ఇవన్నీ పని చేయవు. నేను మళ్ళీ వివరిస్తున్నాను చూడండి. ఇంకా మీరు కిందికి రండి. చిత్త ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేను ఏమీ చేయను. బాగా వినాలి. దూత ఏమంటుంది? నీ చిన్నవాని మీద చెయ్యకు, అతను నేనేమి అడుగుతున్నాను. ఇక్కడ దేవుడా దూత? దూతే దేవుడా? నా మాటలు అర్థమవుతున్నాయి. దేవుడా దూత అంటే మొదటి వచనంలో కనబడుతున్న ఆ దేవుడు ఎవరు? 11వ వచనంలో కనబడుతున్న ఈ దూతగా కనబడుతున్న ఈయన దేవుళ్లాగా మాట్లాడుతున్న ఈ దూత ఎవరు? ఇంకా కిందకి చదవండి ఒకసారి. చిన్నవాని మీద చెయ్యి వేయి, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఏమీ చేయకుము. ఆ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఎన్నుదిరగలేదు. నాకు నేనేమి చేయను, నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదిరగలేదు. నేనేమి చేయను, నాకు ఇవ్వడానికి నాకు అబ్రహాము బలిస్తున్నది దూతకా దేవుడికా? నాకని దూత ఎవరి మధ్యలో? దూత నేననొచ్చా, దూత నాకనొచ్చా? అంటే దూత సామాన్యమైన దూత ఆ మాట అనడానికి రైట్ ఉందా? అసలు ఆ డివైన్ కౌన్సిల్ ఒక దూత వచ్చి అలా అనొచ్చా? అనడానికి ఆ రైట్ ఉందా? మరో వచనం చూడండి. ఇంకా కిందికి రండి. 15వ వచనంలో 1:5 పరలోకము నుండి అబ్రహామును పిలిచినట్లు ఉమ్. ఇతను నీవు నీకు యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను ఇట్లా నేను నీవు ఒక్కడై ఉన్న నీకు ఒక్కడై ఉన్న కుమారుని నీ కుమారుని ఇయ్యక ఇయ్యక ఎనుతీయక ఈ కార్యము చేసినందుకు ఈ కార్యము చేస్తున్నందున నేను నిన్ను నేను నిన్ను ఆశీర్వదించదును. నక్షత్రం వలె ఆకాశ నక్షత్రముల వలెను, తీరమందలి సముద్ర తీరము వందలి, ఇసుక వలె ఇసుక రేణు వలె, ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా చేసేదను. విస్తరింపజేసేది నేను చేస్తాను. నువ్వు నాకు ఇవ్వకుండా ఆగలేదు. నేను చేస్తాను. నీ సంతానం నాశనం. నేను అడుగుతున్నా, దూత ఎవరండి చేయడానికి? దూత ఎవరు చేయడానికి? అదేంటండి దూత మీడియేటింగ్ చేస్తుందంటే, దూత మీడియేటింగ్ చేస్తే స్పష్టంగా చెబుతాది నేను దూతని, దేవుడు వేరని. కానీ అక్కడ చెబుతున్నాడా? ఎవడో ప్యూన్ ఉంటాడని వస్తాడు, కలెక్టర్ గారు చెప్తే మన ఆఫీస్కి వస్తాడు, మనం ప్యూన్కే దండం పెట్టేస్తున్నాను అనుకోండి. ఒంగొంగి బాగా వినాలి. ప్యూన్ వస్తాడు, లేదా గుమస్తా వస్తాడు. గుమస్తా వచ్చి అయ్యగారు కలెక్టర్ గారు అంటే, ఆ గుమస్తా ఏమనాలండి? బాబు నేను కలెక్టర్ని కాదు, నేను కేవలం ఆయనకి ఏజెంట్ మాత్రమే, ఆయన పంపితే నేను వచ్చాను అని చెప్పాలి. స్పష్టత లేకుండా నాకు ఎలాగా దండం పెడతాను, అప్లికేషన్ ఎలాగే సంతకం పెడితే ఈయన ఏం చేస్తారండి? తీసుకెళ్ళి లోపల పడేస్తారు. తీసుకెళ్ళి దొంగ సంతకం దాదాపు నీకు పవర్ లేదు, నువ్వెవడ సంతకం పెట్టడానికి? గుమస్తా ఎవడో వస్తాడా? గుమస్తా ఎంఆర్ఓ దగ్గర ఉన్న గుమస్తా ఎంఆర్ఓ ఫోజు కొట్టొచ్చా? కొడితే ఎంఆర్ఓ ఊరుకుంటాడా? అధికారాన్ని కించపరచడం అవ్వదు. ఈ లాజిక్లు చెప్తున్నారు కానీ ఈ లాజిక్లు ఇక్కడ మ్యాచ్ అవుతాయా? దూతట, మధ్యలో ఫోన్ అంట. నేను అడుగుతున్నాను, మధ్యలో ఫోన్ అయితే ఫోన్ కంటే వ్యక్తిత్వం లేదు. అది మధ్యలో ఏది చెప్తాది. మధ్యలో ఉన్న దూతకి వ్యక్తిత్వం లేదా? మాటలు అర్థమవుతున్నాయి లేదో? స్పష్టత ఇవ్వదా? ఇవన్నీ మనం చదువుతుంటే ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారిని ఎక్కడో సశరీరంగా వచ్చిన ఆ దైవం ప్రత్యక్షను అర్థం చేసుకోవడంలో ఎక్కడో విఫలమయ్యాం. అదే చెప్తుంది బైబిల్. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 19వ వచనంలో 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన
ఆశీర్వదింపబడినని నా తోడని దూత ఏమంటుందండి? నా తోడని. దూత నా తోడని ప్రమాణం చేయొచ్చా? నా తోడని ప్రమాణం చేస్తున్నాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, భూలోకాన్ని. అసలు సంతానాన్ని ఆశీర్వదించాల్సింది దేవుడు కదా, దూత ఆశీర్వదించడం ఏంటి అంటే, ఇవన్నీ ఇన్నిసార్లు నేను చెప్తున్నాను, మీకు అర్థం కావాలి. దూత అంటే ఇక్కడ దూత కాదు, ఈ దూత యెహోవా దూత. బాగా వినాలి, దూత వేరు, యెహోవా దూత వేరు. బాగా వినాలి, దూత వేరు, యెహోవా దూత వేరు. దూత వేరు, దేవుని దూత వేరు. మరలా దూత అంటే 2 రెక్కలు, చిన్న సున్ని, ఇదనుకోకండి. దూత అంటే ఏంటో తెలుసా? వార్తాహరుడు అని. దూత అంటే ఏంటో తెలుసా? రిప్రజెంట్. దూత అంటే ఏంటో తెలుసా? మీడియేటర్. దూత అంటే సాటింపు వేయవాడు. ఇప్పుడు యెహోవా దూత అంటే ఎవరో మనుషులకి దేవుడికి మధ్యవర్తం చేస్తున్నాడు. ఎవరా దూత? దూత అంటే రెక్కలు కాదు, దూత అంటే సున్ని కాదు, దూత అంటే మధ్యవర్తి. నరులకు దేవుడికి చెప్పండి, మధ్యవర్తి ఎవరో ఉన్నారు, దాన్నే దూత అంటారు. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఈ దూతను కూర్చున్న కొన్ని కన్ఫామ్ వచనాలు మనకు కావాలి. ఒక్కసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం, ఒకవేళ దూత అయితే తన బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. త్వరగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. అటు తర్వాత బహు జనులు వంటి గొప్ప స్వరము, శబ్దం వంటి పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని, రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును. ఎంట్రన్సే ఈ వచనంలో ఉండే అమూల్యమైన పదం ఏంటో తెలుసా? ఇదిగో రాస్తున్నాడు చూడండి. పరలోకమందు బహు జనుల వంటి శబ్దము, గొప్ప స్వరము, పరలోకమందు ఎలాగ చెప్పగా పెట్టిన. ఇందాక నుంచి పదవట్నాన్ని గుర్తుపెట్టండి. డివైన్ కౌన్సిల్ అంటున్నాను చూసారా? ఆ కౌన్సిల్ అరుస్తుంది, అక్కడ వర్షిప్ చేస్తుంది. కౌన్సిల్ అంటే మీకు బాగా అర్థం కావాలంటే పార్లమెంట్ లో బిల్లులు పెడతారు చూసారా? ఈ పార్లమెంట్ లో బిల్లులు పెట్టే వారిని అందరినీ ఒక కౌన్సిల్ అంటారు. అసెంబ్లీలో బిల్లులు పెట్టే వాళ్ళని కౌన్సిల్ అంటారు. అలాగే దేవుడి దగ్గర కూడా శాసనాలు, నిర్ణయాలు, వాదోపవాదాలు జరిగే ఒక సభ ఉంటది. ఆ సభనే డివైన్ కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్ ఎవరుంటారంటే ప్రధానులు, అధిపతులు, దూతలు, ప్రధాన దూతలు, వీళ్ళందరూ ఉంటారు. దాన్నే డివైన్ కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్ వర్షిప్ చేస్తుందంట దేవునికి. ఏమని వర్షిప్ చేస్తుందంటే, సర్వలోకమందు ఎలాగో చెప్పగా వింటుమి, ప్రభు స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. బాగా వినాలి. స్తుతించుడు అన్న దగ్గర ఫుట్ నోట్ వచ్చింది, హల్లెలూయా అని వచ్చింది. హల్లెలూయా అనే వర్డ్ ఎక్కడ చెప్పండి? పరలోకంలోనిది. ఎక్కడిది? పరలోకం నుంచి వచ్చిందంటే ఈ పదం చిన్నది కాదు, ఎక్కడి నుంచో వచ్చింది. అక్కడ వాడుతున్న వర్షిప్ ఏదైతే ఉందో ఆ పదాన్ని గ్రీకు శబ్దంలో ఇచ్చారు. ఇదిగో హల్లెలూయా అన్నారు. ఈ మూల పదాలు ఎవ్రీ గ్రీకు సమ్మేళనం అంటే అక్కడ నిలువెత్తు అర్థాన్ని ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో తెచ్చారు. హల్లెలూయా హల్లెలూయా అని వర్షిప్ జరుగుతుంది. ఆ వర్షిప్ జరుగుతుంటే మిగిలిన కౌన్సిల్ అంతా అంటున్నారట, మన రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లిన. హల్లెలూయా అన్నప్పుడు ఇది ఈ ప్యాటర్న్ అనాలండి. హల్లెలూయా అన్నప్పుడు చాలా మంది అంటున్నారంటే లాజిక్ ఎదిగారు. చాలా మందికి నచ్చోలండి ఈ మాటలు, కానీ తప్పదు నేను చెప్పాలి. చాలా మంది హల్లెలూయా అనకూడదు అన్నారు. ఎందుకు అనకూడదు? నీకు ఒప్పుకుంటాను. ఎందుకు అనకూడదు? హల్లెలూయా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఏమని లాజిక్ చెప్పారంటే, నువ్వు హల్లెలూయా అంటావు, ఎదుటోడు కూడా ఏమంటాడు చెప్పాలి, ఆడు కూడా హల్లెలూయా అంటాడు. నువ్వు హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అంటే దేవుడిని స్తుతించుడి. ఇప్పుడు నువ్వు దేవుడిని స్తుతించుడి అని చెబుతున్నావు, ఎదుటోడు కూడా ఏమంటున్నాడట? హల్లెలూయా అంటే వాడు కూడా దేవుని స్తుతిని. ఎందుకు స్తుతించేది ఎవరని పెద్ద లాజిక్ లో చెప్పారు. అది బొంద లాజిక్. అది నేను సీరియస్ గా చెప్తున్నాను. అసలు హల్లెలూయా అంటే చెప్పిన, హల్లెలూయా అంటేనే స్తుతించడం. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? హల్లెలూయా అంటేనే స్తుతించడం. హల్లెలూయా అంటే ఆ సౌండే స్తుతించడం. సౌండ్స్ కి మీనింగ్ ఉంటాయంటే ఉంటాయి. లారీ వాళ్ళని అడిగి చెప్తారు. ఆటో హార్న్ వేరు, లారీ హార్న్ వేరు, కారు హార్న్ వేరు. అదేంటది? కారుకి అలాగే ఉండాలి, లారీకి ఇలాగే ఉండాలి. హార్న్స్ కి డెఫినేషన్స్ ఉంటాయి. అలాగే హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించడం అంటే అర్థమే కాదు, హల్లెలూయా అనడమే స్తుతించడం. అందుకే పరలోకంలో వాళ్ళు ఏమంటున్నారు? యెహోవాను స్తుతించడం, హల్లెలూయా ఎందుకు అంటున్నారు? అదే వర్షిప్. అక్కడ చాలా మందికి మంటగుండి ఉంటది. ఇవాళ తప్పదు, ఇది క్రిస్మస్.
ఏనండి, ఈ క్రిస్మస్ లో ఈ విషయాలు మీకు అర్థం కావాలి. నా తోటి సహోదరులు పొరపాటు పడకూడదు. ఇలాంటి విషయాల్లో పొరపాటు పడి మనం పట్టుకున్న కుందేనికి మూడే కాళ్ళు అనకూడదు. బైబిల్లో చాలా విస్తారమైన పరిశీలన ఉంది. పెద్దగా నడుతున్నాను. పెద్దల ఊరకే ఏది చెప్పలేదు. పెద్దల ఊరకే ఏది మన సంఘాలకి పరిచయం చేయలేదు. వాళ్ళకి తెలిసిన పరిధిలో మనకి నేర్పించారు. కానీ మనకే జ్ఞానం పేరుతో ఇక్కడ ఉన్న కళ్ళు ఇక్కడికి పోయి పెద్దలను తప్పుపట్టడం ప్రారంభించాం. నా మాటలు అర్థమవుతుందో లేదో, వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. నేను అడుగుతున్నానండి, విగ్రహాలకు అర్పించింది తినకూడదన్న సబ్జెక్ట్ వాళ్ళు ఎంత రేంజ్కి తీసుకెళ్ళారో తెలుసా? అడుక్కునే ఆవిడ దగ్గరికి పోయి పెట్టండి. ఆ తరంలో అడుక్కునే ఆవిడ దగ్గరికి పోయినా విగ్రహాలకు అర్పించింది తినరు. కానీ మన జ్ఞానం ఎక్కువైపోయి మనం తినేస్తున్నాం. నాకు పెట్టరా అని నేను అడుగుతున్నాను. వాళ్ళకి అర్థమైంది సబ్జెక్ట్, వాళ్ళకి అర్థమైంది, మనకే అర్థం అవ్వట్లేదు. పెద్దలు ఊరకేయలేదండి. వాళ్ళ వివరణ అయితే పూర్తిగా ఇవ్వలేకపోయారేమో కానీ కంటెంట్ మాత్రం ప్రజల దగ్గర కరెక్ట్ గానే తీసుకెళ్లారు. అందుకే హల్లెలూయా అని ఒక పెద్ద వర్షిప్ జరుగుతుందట. ఈ లోపల యోహాను గారు కంగారు అయిపోయారు. దర్శనంలో కనబడుతుందంతా. ఏంటి ఇదంతా ఇలా జరుగుతుందంటే చాలా విషయాలు కనబడుతున్నాయి. జీవులు కనబడుతున్నాయి, పెద్దలు కనబడుతున్నారు, స్తుతి కనబడుతుంది, దేవునికి నమస్కారాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే యోహాను గారు కంగారు అయిపోయి ఓ పని చేశాడు. ఏం చేశాడో చూడండి 8వ వచనంలో. 8వ వచనంలో మరియు మరియు ఆమె ధరించుకొనుటకు ఉమ్, ఉమ్, సారబట్టలు ఉమ్, ఇవ్వబడిన ఉమ్, పరిశుద్ధుల నీతి క్రియలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు నాతో ఇలాగ చెప్పాను. అతడు నాతో ఎలాగూ చెప్పెను, పెళ్లి విందుకు గొర్రె పిల్ల పెండ్లి విందుకు పడిన వారు ధన్యులని పిలువబడిన వారు ధన్యులు. బాగా వినాలి. ఇక్కడ గొర్రె పిల్ల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు? ఆయన నమ్మినోళ్ళు. అక్కడ పెళ్లి విందుకి మీరు రండి అని చెబుతున్నాడట. ఈ చెబుతున్న పెండ్లి విందు ఏదైతుందో పిలవబడుతున్నప్పుడు నీకు కూడా వెల్కమ్ ఉందన్నట్టు వార్త అందుతున్నప్పుడు అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాత్రలు సాగిల పడగా అతడు వద్దు సుమి ఏమన్నాడట? వద్దు సుమి. బాగానండి. వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పాను. ఏం చెప్తున్నాడండి? దూతకి నమస్కారాలు పెట్టినా, దూతకి చిత్తం ప్రభువన్నా, దూతనే దేవుడిగా గౌరవించిన దూతలు ఏమంటాయి? నీకు దండం బాబు మాకు పెట్టకంటాయి. ఏమంటాయి? నువ్వు మాకు పెట్టదు. ఇప్పుడు బాగా అబ్రహాం దగ్గర ఒక దూత వచ్చి నీ కుమారుని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక భూనివాసులకు నీకు చక్కగా నేను దీవెనకరంగా మార్చేస్తాను, నీకు చేయబోయే మేలు అనేకులకు చేస్తానని, నీకు చేస్తాను, నాకు చేసో నీకు చేస్తాను. ఆ దూత ఇలా అంటున్నప్పుడు దూతను అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. అయ్యో అలా అనుకో, నన్ను ప్రభు అంటావేంటి, నన్ను దేవుడు అంటావేంటి, అలా అనుకు అబ్రహాం అని యోహానుతో చెప్పిన దూత అబ్రహాముతో ఎందుకు చెప్పలేదు? మాటలు అర్థం ఎలాంటివి? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. యోహానుతో ఇవే దూతలు ఏమన్నాయి? అలా చెయ్యొద్దు, దూతలకి మాకు మొక్కకూడదు, నువ్వు మాకు మొక్కకూడదు, దేవుడు వేరు, గొర్రెపిల్ల వేరు, గొర్రెపిల్లకి దేవుడికి మీరు నమస్కారం చెయ్యాలి తప్ప మాకు నమస్కారం చేయొద్దు, మాకు నమస్కారం చేయడానికి వీల్లేదని ఇంత స్పష్టంగా చెబుతుంటే, ఆ రోజు అబ్రహాం దగ్గర ఎవరైతే అబ్రహాం గారితో దేవదూత మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం చిత్తం ప్రభు అన్నప్పుడు అబ్రహాం ఎందుకు అబ్రహాంని ఆ దూత అడ్డగించలేదు అంటే ఆయన సామాన్యమైన దూత కాదు. స్పష్టం కనబడుతుంది. మరో వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు జాగ్రత్తగా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేవుడను. ఏమంటుందండి దూత ఏమంటుందండి? నేను ఐగుప్తిలోని రప్పించి, దూత రప్పించిందా? నేను అడుగుతున్నాను, దూత రప్పించిందా? అంటే నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించినది మొదలుకొని చెప్పండి, చదవండి. మీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూను మీరను ఈ దేశ నివాసులతో
వారి బలిపీఠములను ఉమ్, ఆకీర్షించుకుని అండ్ 4వ వచనం ఏమంటుందో, యెహోవా దూత ఇశ్రాయేలంతటితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటుకు బోకీమను పేరు పెట్టబడిన అక్కడ వారు యెహోవాకు బలిపీఠము కట్టిరి. బాగా వినండి, అక్కడ ఎవరు కడుతున్నారట? దూత వచ్చి ఏముందట? నేను విడిపించాను, నేను రక్షించాను, మిమ్మల్ని నడిపించాను, నేనే ఈ కార్యం చేశాను అనగానే యెహోవా గట్టినే బలిపీఠం కట్టి జనాలు ఏడ్చారట. దేవదూత ఇందాక నమస్కారం చేస్తేనే ఒప్పుకోలేనప్పుడు ఇక్కడ బలిపీఠం కడుతుంటే దూత ఏమనాలండి? నాకు బలిపీఠం కడతారేంటి, నాకు బడి ఏడిస్తారేంటి, నన్ను వర్షిప్ చేస్తారేంటి, ఏంటి మీ పనులు ఏంటి అని అడగాలి కదండి. దూత అడిగిందా? అందుకే దూత వేరు, చెప్పండి, యెహోవా దూత వేరు. దూత వేరు, యెహోవా దూత వేరు. దూత అంటే తక్కువ స్థాయిలో ఉపయోగించకండి. దూత అనగానే మధ్యవర్తిత్వం ఎవరో చేస్తున్నారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇశ్రాయేల్ సుమారు 20 లక్షల మందిని మోసే నడిపించండి. 20 లక్షల మందిని ఒక మనిషి 20 లక్షల మందిని నడిపించగలడా? ఒక మనిషి 20 లక్షల మందిని నడిపించగలడంటే ఆ మోసే వెనకాల ఎవరో ఉన్నారు. ఆ మోసేకి ముందెవరో నడుస్తున్నారు. ఆ మోసేతో పాటు ఎవరో అక్కడ తణువులాడుతున్నారు. ఆ మోసేకి ఎవరో తోడున్నారు. ఇక్కడ వరకు ఎందుకు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆశ్చర్యపోయే మాట. ఈ మధ్య నేను పరిశుద్ధాత్ముడు సిరీస్ చెప్తున్నాను, వినండి వీలైతే. ఎర్ర సముద్రం పాయలినప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎర్ర సముద్రం పాయలినప్పుడు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం అయిపోయిందట, పాయలైపోయిందట. ఏ గాలి? తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం పాయలైపోయింది. అక్కడ ఏముంటుంది తెలుసా? అక్కడ రుహక్ అనే పదం ఉంటుంది. రుహక్ అంటే తూర్పు గాలి, అంటే ఈ తూర్పు గాలి కాదు. రుహక్ అంటే, రుహక్ అనే పదం ఎవరికి ఉపయోగిస్తారు అనుకున్నారు? యెహోవా ఆత్మకు ఉపయోగిస్తారు. బాగా వినాలి, యెహోవా ఆత్మ కంటే ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరన్నమాట చెప్పాలి? యెహోవా ఆత్మ. గుర్తుపెట్ట, యెహోవా ఆత్మ ఇలాంటి కార్యాలు చేస్తుంటే ఎందుకు చేయదు? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ ఆదికాండం 1వ అధ్యాయం చదువుతుంటే ఆకాశ జలముల మీద ఎవరి ఆత్మ అల్లాడుతుందట? ఆ జలముల్లో నుండి క్రియేషన్ స్టార్ట్ చేయగలిగేవారు ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది. ఎర్ర సముద్రం ముందున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సీరేశాడు. ఎర్ర సముద్రంకి ముందు ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు ఈ దూతే ముందు నడిచాడు. అంటే వీళ్ళ ముగ్గురి పాత్ర ఇశ్రాయేల్లో, క్రైస్తవుల్లో స్పష్టంగా ఒకే కేటగిరీలో మనకు కనబడుతుంది. కాకపోతే ఆ దైవాన్ని గూర్చిన ప్రత్యక్షత అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మనకు తెలిసిన వచనాలే. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి. ఉమ్, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచుండగా ఆ మందను అరణ్యమందు అవతలకు తోలుకునే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలల్లో మళ్ళీ యెహోవా దూత. అంటే ఇది నేను తెచ్చిన సబ్జెక్ట్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక యూదుడు బయటికి తీసిన మింగుడు పడిన వచనాలు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారులేండి ఇవన్నీ. ఒక యూదుడు బయటికి తీసిన వచనాలు అంటే ఇందాక 19వ అధ్యాయం కానీ, ఆమోసు కానీ, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకటన గ్రంథం కానీ, ఇందాక మనం మాట్లాడుకున్న న్యాయాధిపతులు కానీ, ఈ వచనాల పరంపర అంతా ఇంకా చాలా ఉంది మాట్లాడుకుంటే. ఈ వచనాలన్నీ తీసింది ఒక యోధ బోధకుడు. తీసి ఏమంటున్నాడు చూడండి. పొదలో మాట్లాడుతున్నది ఎవరట? యెహోవా దూత. పొదలో మాట్లాడుతున్నది ఎవరట? యెహోవా దూత. ఆ పొదలోనే మాట్లాడుతూ కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప ఇంత చూసేదని అనుకొను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు చూచుట యెహోవా చూసి, బాగా వినాలి, పొద కాలుతుంటే పొదలో ఎవరో ఉన్నారట. బాగా వినాలి, పొద కాలుతుంటే పొదలో ఎవరో ఉన్నారట. ఆ పొదలో ఉన్నది ఎవరు? యెహోవా దూత. పొద కాలుతుంది ఏంటబ్బా అని మోసే వెళ్ళినప్పుడు ఆ పొద దగ్గరికి వెళుతుంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారట? యెహోవా చూస్తున్నట్టే. ఇప్పుడు యెహోవా పొదలో లేడా? లేడు. మరి పొదలో ఉన్నది ఎవరు? యెహోవా దూత. మరి యెహోవా చూస్తున్నది ఎక్కడ? అక్కడి నుండి. అంటే యెహోవా అక్కడి నుండి చూస్తుంటే మరి పొదను కాల్చేలా చేస్తున్నది ఎవరు? యెహోవా దూత. ఆ యెహోవా దూత ఏమంటున్నాడు చూడండి.
ఆ దేవుడు ఆ నడుము నుండి మళ్ళీ ఏంటట దేవుడు ఆ నడుము నుండి దేవుడు ఆ నడుము అదేంటి మళ్ళీ దేవుడు ఆ నడుము నుండి అంటే మళ్ళీ ఆ పొద నుండి అంటే దేవుడు ఆ ప్రాంతం అంటే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడా దూత చూస్తుందా దేవుడు మాట్లాడుతున్నాడా దూత మాట్లాడుతున్నాడా ఇవాళ క్రిస్మస్ అయిపోలేదు మనకు చెప్పండి నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే ఇక్కడ ఏదో స్పష్టత మనకు కనబడుతుంది ఆ స్పష్టత మీరు జాగ్రత్తగా చూడండి అందుకు అందుకు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతను పిలిచెను అందుకతడు చిత్రవ్వ పొదలో ఉన్నది ఎవరండి చెప్పాలి పొదలో ఉన్నది ఎవరు దూత ఇప్పుడు పొదలోంచి స్వరం వస్తే ఎవరి దగ్గర నుంచి వస్తుంది దూత దగ్గర నుంచి ఇప్పుడు అదే పొద భాగం దగ్గర లేదా వేరొక భాగం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు యెహోవా చూస్తున్నారు చూస్తున్న యెహోవా వేరే కనబడుతున్నాడు పిలుస్తున్న యెహోవా వేరే కనబడుతున్నాడు ఆ కనబడుతున్న దూత ఇవన్నీ మీకు స్పష్టంగా కనబడుతుందో లేదో ఒకరి పాత్ర ఒకరు పోషిస్తున్నారు దీన్నే మేక ఏమన్నా తెలుసా ఈ బెత్లహేములో ప్రత్యక్షమవుతున్న ఈ శిశువు ఇప్పుడు కొత్తగా ప్రత్యక్షం అవడం కాదు పురాతన కాలము నుండి బాగా వినాలి పురాతన కాలము నుండి ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు కానీ మనకు అలా కనబడలేదు ఎప్పుడు నుండి పురాతన కాలం అంటే ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు మొదటి మానవుడు ఎప్పుడు ఆ నీళ్లు ఎప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడు పదభాగము ఇవన్నీ పురాతన కాలం నుండి ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు కాతే మనం పట్టుకోవడంలో కాస్త విఫలమయ్యాం అందుకే చెప్తున్నాడు చూడండి ఎవరో మాట్లాడుతున్నాడు ఈ దూత ఇంతకీ దూత ఎవరు అని అడిగితే కన్ఫర్మ్ చేసాడు ఇదే నిర్గమాకాండంలో ఎవరు ఒకసారి చూడండి 23వ అధ్యాయం ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం నుండి ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం నేను చెబుతున్న వివరణ తప్పు అయితే నేను చెబుతున్న వివరణ రేపు తప్పు అయితే నా నెంబర్ చెప్తాను రాసుకోండి 7794421991 రేపు నాకు ఫోన్ చేయండి అన్నా ఇక్కడ ఇలా లేదని నన్ను అడిగితే అక్కడ ఎలా ఉందో ఇంత మ్యాటర్ నేను చూపిస్తాను నాకు ఫోన్ చేయండి ఎందుకంటే ఈ వివరణలు ఎలా ఉంటాయో నాకు తెలుసు వీలైతే నాకు ఫోన్ చేయండి మన క్రిస్మస్ యొక్క మూలాలు ఎదుగుతున్నాం మళ్ళీ మర్చిపోవద్దు చూద్దాం ఒకసారి 23వ అధ్యాయం 20 వచనం నుండి ఇదిగో త్రోవలో ఇశ్రాయేలుకి చెప్తున్నాడు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను ఎవరినట ఒక దూతను ముందుగా ఇందాక నుంచి అబ్రహాం దగ్గర దూత న్యాయాధిపతుల గ్రంథంలో దూత ఇప్పుడు పొదలో దూత ఇంకా ఆమోసు గ్రంథంలో కనబడుతున్న ఈ దూత ఎవరైతే కనబడుతున్నారో ఈ దూత ఏంటి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు చూడండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటలు వినవలను ఆయనకు కోపము రేపవద్దు ఆయన అతిక్రమములను మీ అతిక్రమములను ఆయన పరిహరింపుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఇప్పుడు బాగా వినండి 20 లక్షల మంది నడుస్తున్నప్పుడు నాయకుడికి 20 లక్షల మందికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు ఒక వార్నింగ్ అయితే మనకు కనబడుతుంది ఏమనంటే మీరు నడిచిపోతున్నప్పుడు మీరు ఒక్కడే నడిచిపోవట్లేదు మీతో పాటు నా దూత వస్తుంది నా దూత వస్తున్నప్పుడు జాగ్రత్తగా నడవండి అంటే 20 లక్షలు నడిపించడం మోసే ఒక్కడే చేయలేదంటే బైబిల్ చెప్తుంది ఒక్కడే చేయలేదు మోసేతో పాటు ఎవరో బలమైన వ్యక్తి ఉన్నాడు ఆ బలమైన వ్యక్తే దూత యెహోవా దూత ఆ యెహోవా దూత అంటే ఎవరు కింద చెప్తున్నాడు చూడండి నా నామము ఆయనకున్నది ఇప్పుడు చెప్పండి యెహోవా అనే నామం ఎవరికుందట ఆ దూతకుందట ఎవరు చెప్పండి యెహోవా అనే నామం ఎవరికుందట ఆ దూతకుంది నా నామము ఆయనకుంది నా నామం ఆయనకుంది ఆ పొద దగ్గర అడిగాడు ఏమని నీ పేరేంటి ప్రభువా అంటే ఆయన ఏమన్నాడు నీ పేరేంటి ప్రభు అంటే నేను ఉన్నవాడను యెహోవాను మనకి మూలంలో ఎలా ఉంది అయామ్ ఒక్కసారి చెప్పొచ్చుగా అయామ్ అనేది చెప్పాడు అంటే ఏదో ఆ శబ్దంలో ఏదో బహుళత్వాన్ని చూపిస్తున్నాడు అందుకే మనకు చెబుతున్నాడు చూడండి ఆయనకు నా నామం ఉంది అంటే నామం అనగానే యెహోవా అనుకోకండి నామం అనగానే ఉనికి అంటే ఆది అంతము లేని వ్యక్తిత్వాన్ని నామము అంటారు ఇప్పుడు చెప్పండి నాకు ఎలాగైతే ఆది అంతము లేదో మిమ్మల్ని నడిపిస్తున్న దూతకు కూడా అలాగే ఆది అంతము లేని ఉనికి కలిగిన వాడని చెప్పే పేరే నామం అంటారు నామం అనగానే మనలాంటి పేర్లు కాదు
నామం అనగానే మనలాంటిది కాదు. యెహోవా అనే పేరు ఎంత బలమైనదో అదే పేరు ఆ దూతకుంది. ఆయనతో అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులను నీ శత్రులకు శత్రువును నీ విరోధులకు విరోధినయుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా ఎలుచు అమోరీలను, ఇత్తీలను, పెర్జీలను, కనానీలను, ఇవ్వీలను, యెబూసీలను వారున్న చోటునకు రప్పించి నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలు పడకండి, వాళ్ళకు పూజించకండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళందరి సంగతి నేను చూస్తాను, నా దూత ఉన్నాడు, చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ దూత ఎవరో, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళంతా ఎవరంటే బైబిల్ మీరు నొక్కి నొక్కి చదివితే బైబిల్ చెప్తుంది ఆయన ఎవరో కాదు, ఆ దూతే బయలుపరచబడిన సశరీరుడుగా ఇలలోనికి వచ్చిన తిమోతి పత్రికలో చెప్పాడే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే పురాతన మోసే కాలంలో దూతగా ప్రత్యక్షమయ్యాడు, అబ్రాహాము కాలంలో దూతగా ప్రత్యక్షమయ్యాడు, నోవహు కాలంలో వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. అంటే పురాతన కాలంలో నానా సమయాల్లో నానా విధములుగా, బాగా వినాలి, నానా సమయాల్లో నానా విధములుగా పురాతన కాలంలో ఆయా రూపాల్లో ప్రత్యక్షమైన దేవుడు కన్యమరియ గర్భాన్న సశరీరుడుగా ఇలలోనికి ఉద్భవించాడు. ఇప్పుడు ఆ దూతే ఎవరన్నమాట చెప్పాలి. అంటే మోసేతో మాట్లాడిన ఆ దూత ఎవరంటే పొదలో యెహోవాయే కాదు, ఉన్నది ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఎర్ర సముద్రం ముందు యెహోవాయే కాదు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కూడా ఉన్నారు. మీరు బైబిల్లో పాత నిబంధన చదువుతున్నప్పుడు యెహోవా నామము, యెహోవా నామము, యెహోవా నామము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా వాక్యం అబ్రహాము దగ్గరికి వెళ్ళి, యెహోవా వాక్యము ప్రవక్త దగ్గరికి వెళ్ళి, యెహోవా వాక్యం అని మాట్లాడతాం. వాక్యం అంటే చెప్పాలి, కొత్త నిబంధన చెప్పింది వాక్యం అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. అంటే పాత నిబంధనలో యెహోవా వాక్యము, యెహోవా నామము, యెహోవా సన్నిధి, యెహోవా దూత, యెహోవా ప్రతినిధి, ఇవన్నీ ఎవరి పేర్లకు కొట్టినారు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన కేటగిరీ ఇవ్వద్దు. ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన, ఇంకా చిన్న ఆయన, ఇంకా 4వ ప్లేస్ మందే, తర్వాత ఇంకో కుర్చీ వేయండి అనకండి. ఆ ముగ్గురు దైవత్వాలు సమానము. ఆ ముగ్గురు దైవత్వాలు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వారు ముగ్గురిని ఒకరు తక్కువ చేయడానికి వీల్లేదు. తండ్రిని కుమారుడు గణపరుస్తాడు, కుమారుణ్ణి తండ్రి గణపరుస్తాడు. ఒకరిని ఒకరు గౌరవిస్తారు. మనమే కేటగిరీలు తీస్తున్నాం. వీళ్ళిద్దరిని గౌరవించి మహిమపరిచేది పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మాట వినకపోతే క్షమాపణ కూడా పెట్టమని చెప్పింది వాళ్ళిద్దరు. ఎవరు తక్కువ చేయరండి. తక్కువ చేసేది ఎవరు చెప్పినా మనమే తక్కువ చేస్తాం. ఎవరిని తక్కువ చేయరు. అందుకే తండ్రి అన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోని ఎవడో నాకు సంబంధం లేదన్నాడు. కుమారుడు అన్నాడు, తండ్రిని మహిమపరచకపోతే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ అన్నాడు, పరిశుద్ధాత్మ నామానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీ దోషణకి క్షమాపణ కూడా దొరకదన్నాడు. కేటగిరీలు ఎక్కడ తగ్గట్లేదు చూడండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం నుండి త్వరగా ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయం 4వ వచనం నుండి. ఉమ్, 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 ఉమ్. 12వ అధ్యాయం 4వ వచనం నుండేనా? చదవమ్మా. అక్కడికే మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగాలను, ప్రతిష్టముగా మీరు చెయ్యి నైవేద్యములను, ఉమ్, ఉమ్, అని చెబుతూ 11వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ దశమ భాగాలు, ప్రతిష్టములుగా మీరు చెయ్యి నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొనుటకు మీ శ్రేష్ఠ మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమున నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలను. బాగా వినాలి, దేవుని నామ నివాస స్థలం అంట. ఏంటి? దేవుని నామ నివాస స్థలం. మళ్ళీ అడుగుతున్నాను, స్థలానికి నామం ఏంటండి?
స్థలానికి నామం పెట్టడం ఏంటి? ఇప్పుడు నామం అనగానే వ్యక్తిత్వం. దేవుడి వ్యక్తిత్వం. యెహోవా నామం నా దూతకుందన్నాడు. ఇప్పుడు ఇదే నామం ఎవరికుందట? స్థలానికి ఉందట. ఇప్పుడు యెహోవా వింటాడు, యెహోవా చూస్తాడు, యెహోవా మాట్లాడతాడు. ఇప్పుడు స్థలం వింటాదా? స్థలం చూస్తదా? స్థలం మాట్లాడుతదా? అంటే ఏదో చెబుతున్నాడు. ఇక్కడ స్థలం అంటే స్థలం కాదు. ఇక్కడ స్థలం అంటే స్థలం కాదు. మూలంలో ఏముందో తెలుసా? అక్కడ స్థలము, నామం అంటే అక్కడ కనబడుతున్న ల్యాండ్ కోసం కాదు. అక్కడికి మీరొస్తే నా సన్నిధి పనిచేస్తది. అంటే నా తరపున ఒకరు నిలబడతారు. అంటే నా సన్నిధిగా ఒకరు నిలబడతారు. అక్కడికి తీసుకురండి అన్నాడు. అక్కడికి తీసుకురండి. అక్కడ నా సన్నిధి ఉంది. అందుకే మోషేతో మాట్లాడుతున్నప్పుడు నా సన్నిధి నిన్ను దాటి వెళ్తాదిలే అన్నాడు. ఏమన్నాడు? నా సన్నిధి నిన్ను దాటెళ్తది, నా మహిమ నిన్ను దాటెళ్తది అన్నాడు. నీవు నన్ను కాదు, అంటే నేను అదృశ్యుడిగా ఉన్నాను, దృశ్యంగా కనబడి ఇంకొక మహిమ ఉంది, అది చూడు, నన్ను చూడకన్నాడు. ఈ చదువుతుంటే మీకు ఏమర్థమవుతుందండి? అంటే అదృశ్యుడైన యెహోవా ఒకరున్నాడు, దృశ్యంగా కనబడే యెహోవా ఒకరున్నారు. అందుకే ఆయన అదృశ్య దేవుని చెప్పండి, మర్చిపోయారా? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆ పదం అర్థమైందో లేదో? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. కొలస్సీ పత్రికలో అన్నాడుగా, ఆయన అదృశ్య దేవుని స్వరూపం. అంటే అదృశ్యుడైన దేవుడు దృశ్యమైతే ఎలా ఉంటాడంటే అచ్చు నజరేయుడైన యేసే అని ఉంటది. ఏమాట అర్థమైందో లేదో? అదృశ్యుడైన దేవుడు దృశ్యమయ్యాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యమైనంటే ఆ అదృశ్యుడు ఎలా ఉంటాడంటే, ఇదిగో ఆ అదృశ్య దేవుని స్వరూపమే నజరుడైన యేసు కన్యకకు పుట్టాడు. చదువుదాం, వచ్చిన అధ్యాయం వచ్చిన చదవండి. మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపియు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. బాగా వినాలి. ఆది సంభూతుడు అంటే ముందుగా పుట్టినాడు అనుకుంటున్నారు, కాదు, అన్ని గొడవలే. ఆది సంభూతుడు అంటే ముందుగా పుట్టినాడు కాదు, బాగా వినండి. ఆదికి సంభూతుడని. అర్థమైందో లేదో? అర్థమైనట్టు మీకు ఆది సంభూతుడు అంటే ఆదికి ముందు పుట్టాడని కాదు. ఆదికి అంటే కలిగి ఉన్నది ఏదియో చెప్పండి, ఆయన లేకుండా కలగలేదని మీనింగ్ అవ్వచ్చు. అంటే ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టాడని కాదు, ఆదికి కూడా సంభూతుడు ఆయనే అని, అది దాని అర్థం. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్య దేవుడు ఎలా ఉంటాడంటే, అదిగో దృశ్య దేవుడు ఈయన. అంటే ఒక కనబడిన దేవుడు, ఒక కనబడే దేవుడు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి కీర్తన గ్రంథం చూడండి, ముగించేద్దాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం రాసుకోండి, ఎందుకని మంచిది. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. 20వ అధ్యాయం మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుని నామం, ఇందాక దేవుని నామం, ఇప్పుడు యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో ఆయనకు సహాయము చేయను గాక. అంటే స్థలము నామము, స్థలము నామము, స్థలము నామము. ఏడవచనం. అదే 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఇప్పుడు మన అతిశయం ఏంటట? నామమును బట్టి. దీన్నే క్రొత్త నిబంధన ఏమని తెలుసా? శ్రమ అయినను, ఖడ్గమైనను, తుఫాన్ అయినను, ఏదైనను, శత్రుత్వమైనను, రోగమైనను, ఏదైనను మమ్ములను క్రీస్తు నుండి వెడబాపునా. మా ధైర్యం ఏంటో తెలుసా? మా ధైర్యము రథములు కాదు, గుర్రములు కాదు, మా రథాలు, మాకు బలాలు మనుషులు కాదు. మా ధైర్యం ఏంటంటే క్రొత్త నిబంధన సెన్స్ చెప్తుంది దీనికి, మా ధైర్యము నజరుడైన యేసుడే. అర్థమైందో లేదు? అంటే అక్కడ నామమైన ఆ నామం, క్రొత్త నిబంధనలు ఆ ధైర్యం ఎవరు తెలుసా? నామం అన్నా, వాక్యం అన్నా, యెహోవా దూత అన్నా, దేవుని సన్నిధన్నా, పరిశుద్ధ స్థలములో ఆయనకి జరుగుతున్న మహిమన్నా, దేవుని యొక్క సన్నిధన్న, ఈ పదాలన్నీ ఎవరికి సంబంధించినవి తెలుసా? యేసుక్రీస్తు వారికి సంబంధించినవి. నీ నామాన్ని బట్టి మేము ధైర్యంగా ఉంటామంటే, నామం అనగానే ఏదో మంత్రాలు ఉంటాయి, బయట ఉంటాయిగా, ఏసురత్నం చేయి, అది కాదు. నామం అంటే సౌండ్ కాదు. నామం అంటే, మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిత్వం. నామం అంటే వ్యక్తిత్వం. అంటే నీ వ్యక్తిత్వం ఒకటి ఉంది, ఆ వ్యక్తిత్వాన్ని బట్టే మాకు ధైర్యం అన్నాడు.
ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27, 28 వచనాలు. ఇదిగో కోపముతో మండుచు యెహోవా నామము దూరం నుంచి వస్తుంది. అడుగుతున్నాను, యెహోవా నామం దూరం నుండి ఎలా వస్తుందండి? నామం వస్తుందా? మీరు అనుకున్నట్టు మామూలుగా నామం గుర్రం ఎక్కువ వస్తుందా? నామం రథం ఎక్కువ వస్తుందా? ఎక్కడి వరకు వచ్చిందండి నామం? అంటే లక్కవరం వరకు వచ్చిందా అనొచ్చా? అసలు భాష బాగుంటుందా? నామం రావడం ఏంటి? ఇప్పుడు జేమ్స్ రావట్లేదండి, జేమ్స్ పేరు వస్తుందంటే ఎలా ఉంటుందండి? మీటింగ్ ఇంకా జేమ్స్ గారు రాలేదు, ముందు ఆయన పేరు వచ్చేస్తుందంటే ఎలా ఉంటుంది? అంటే అక్కడ అర్థం ఉందా? మనకు అర్థం లేదేమో కానీ ఇక్కడ అర్థాలను గుర్తుపెట్టుకోండి. నామం అంటే నామం కాదు, ఆయన నామము దూరం నుండి వస్తుందంటే ఎవరు ఆ నామం? ఎవరో నామం అంటే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా కిందకి చదువు. ఆ నామం దూరం నుండి వస్తుందట. ఆ నామానికి ఏమున్నాయట చెప్పాలి. ఆ నామం దూరం నుండి వస్తుందట. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుకలు దహించి అగ్నిజ్వాల. ఇదంతా టెక్స్ట్ ఒకటే. మీకు ఇక్కడ మనకి గ్రాంథికంలో క్లియరెన్స్ లేదు కానీ మనకి మూలాలు వాడికి బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ఆ వస్తున్న నామానికి పెదాలు ఉన్నాయట, వస్తున్న ఆ నామానికి నాలుక ఉందట, దహించి అగ్నిజ్వాల లాంటి ప్రభావం ఉందట. ఇంకా ఆయన ఊపిరి ప్రవాహం వలె ఉందట. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు గల్లెడతో అందరి జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళులను దవడలలో ఉండును. ఏం చెప్తున్నాడు చూడండి. అంటే ఆ నామం గద్దిస్తుంది, ఆ నామం కొడుతుంది, ఆ నామం దొల్లిస్తుంది, ఆ నామం ప్రవాహ జలముల వల్ల వస్తుంది. అంటే ఈ నామం 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 ఎవరు? ఈ నామం అంటే ఇందాక మనం నిర్గమకాండలో చదివామే, నీ ముందు నడుస్తాడు ఒక దూత, ఆ దూత మాట వినండి. ఆ దూతకి కోపం ఎక్కువ, ఆ దూతకి నా నామం ఉంది, మీరు వినకపోతే ఆ దూత ఏం చేస్తుంది అన్నాడు? దండిస్తుంది అన్నాడు. ఆ నామమే, ఆ దూతే ఇక్కడ యెషయా మనకు చెబుతున్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మరికొన్ని వచనాలు చూసి త్వరగా ముగించేసుకుందాం. ముగించేద్దాం. ఒక్కసారి ఆదికాండం 31వ అధ్యాయం రండి. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం, 31వ అధ్యాయం త్వరగా ముగించేద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆదికాండం 31వ అధ్యాయం 10వ వచనం నుండి. మందలు చూచుచున్నట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లను పొడలైనను మచ్చలైనను మరియు ఆ స్వప్నమందు బాగా వినాలి ముగించేస్తాను. ఆ స్వప్నమందు ఎవరండి? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నది? యాకోబు గారు. ఇందాక మాట్లాడింది ఎవరు? ఆమోస్ గారు. అంతకు ముందు మాట్లాడింది ఎవరు? మోసే గారు. అంతకు ముందు ప్రవక్తలు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు చూడండి? యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబని నన్ను పిలవగా. ఎవరు పిలుస్తున్నారు? దేవుని దూత యాకోబని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని మళ్ళీ చెప్పాడట. దూతని చిత్తం ప్రభు అంటే నాకు ప్రకటన గ్రంథంలో ఏం చేశాడండి? నువ్వు అలా అనొద్దు, మేము నీలాంటి దాసులమే అన్నాడు. ఇప్పుడు అలా అంటలేదు ఆ దూత. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లను, సారలైనను బొడలైనను మచ్చలైన గలవి ఏలయనగా లాభాలు నీకు చేర్చున్న యావత్తును దూతనైన నేను చూసి తిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు ఈ దూత ఏమంటుందండి? ఈ దూత ఏమంటుంది? ఆ బేతేలు దేవుడను నేనే, ఆ బేతేలు దేవుడను నేనే, ఆ బేతేలు దేవుడను నేనే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే యాకోబు గారితో ఇంకా స్థిరపరచుకుందాం. 48వ అధ్యాయం 48వ అధ్యాయం ముగించుకుందాం. 48వ అధ్యాయం 48వ అధ్యాయం ఒకసారి చూడండి. 48వ అధ్యాయం 15-16 వచనాలు. 48వ అధ్యాయం 15-16 వచనాలు. 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపుని దీవించి, ఎవరు? యాకోబు గారు యోసేపుని దీవించి, నా పితరులైన, బాగా వినాలి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుండరో
ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఎంత క్లియర్‌గా ఉందండి. ఇది కూడా అర్థం అవ్వకపోతే ఇంక ఉప్మా వండుకొని తినడమే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి ఒకసారి. ఏం చెప్తున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? నా పితరులను అబ్రహామును, ఇస్సాకులు ఎవల ఎదుట నడిచిండురో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. అంటే నన్ను పుట్టించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నా పితరుని నడిపించిన దేవుడు, నా ఇస్సాకుని నడిపించిన దేవుడు, అనగా సమస్త కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దేవుడే దూత. ఈ దూతే చెప్పండి. ఆ దేవుడు అంటే ఈ దూత యాకోబునే కాదు, ఈ దూత అబ్రహామునే కాదు, ఈ దూత ఇస్సాకునే కాదు, తర్వాత వచ్చిన 20 లక్షల మందిని మోసేని కూడా నడిపించిన ఆ దేవుడే చెప్పండి. ఈ దూత, ఈ దూతే చెప్పండి. ఆ దేవుడు. దీన్నే బైబిల్ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో సర్వకాలాల్లో రకరకాలుగా ప్రత్యక్షమైన ఆ దేవుడు బెత్లెహేము గ్రామంలో, స్వల్ప గ్రామమైన నీలో ఆ దేవుడు సశరీరుడిగా రాబోతున్నాడు. దూతగా ప్రత్యక్షమయ్యాడు, నామముగా ప్రత్యక్షమయ్యాడు, ఉగ్రతగా ప్రత్యక్షమయ్యాడు, యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, పదలో ప్రత్యక్షమయ్యాడు, అబ్రాహాముతో మాట్లాడాడు. ఇక్కడ రకరకాలుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కన్యమరి గర్భాన 2000 సంవత్సరాల క్రితం శరీరుడిగా వచ్చాడు. ఏ యజ్ఞయాగం కోసం వచ్చాడో ఆ యజ్ఞయాగం జరిగించడానికి మానవ ఆకారాన్ని ధరించాడు. ఇదే దూత ఇశ్రాయేలు నడిపించినప్పుడు మాట వినకపోతే దొలగొట్టేశాడు లక్షల మందిని అరణ్యంలో. ఇదే దూత మాట వినకపోతే న్యాయాధిపతుల్లో ఒక్కొక్కరిని పరిగెట్టించాడు. ఇదే యెహోవా దూత. ఎర్ర సముద్రానికి ముందు నిలబడ్డాడు, ఫరో రథాలను తిరగేశాడు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ప్రవర్తించాడు. అబ్రహాముతో చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎంత పవర్ఫుల్ గా కనబడిన ఈయన మరియ గర్భాన పుట్టే సమయానికి సామాన్యుడైన మనుషుడిగా పుట్టాడు. దీనుడుగా జన్మించాడు, దేవుడితో సమానుడు, దేవుడి నామంతో సమానుడు. ఆ భాగ్యాన్ని వదిలేసుకున్నాడు. ఇంత గంభీర తత్వాన్ని, ఇంత హోదాన్ని వదిలేసుకుని దాసుని స్వరూపంలో దీనుని స్వరూపం ధరించుకొని ఇంత వ్యక్తిత్వం ఉన్న ఆయన మన కొరకు అన్ని విధాలుగా తగ్గిపోయి మన కొరకు బలైపోయే దీనుడుగా వచ్చాడు. పాపం చూస్తే సహించలేని ఈ గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన ఈ పాత నిబంధనలో కనబడుతున్న ఈ యేసుక్రీస్తు, పాత నిబంధనలో కనబడుతున్న ఈ యెహోవా నామము, పాత నిబంధనలో కనబడుతున్న ఈ పరిశుద్ధ నామము, పాపాన్ని తట్టుకోలేని ఆ పరిశుద్ధ నామం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా? అదే పాపాన్ని చూసి అది మీదేసుకుని మనల్ని క్షమించేశాడు. ఇదే సర్వకాలముల్లో, ఆయా కాలాల్లో, పురాతన కాలం నుండి ప్రత్యక్షమైన యెహోవా నామం. ఇప్పుడు చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతాడట? పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతాడు. కానీ మనకెప్పుడు తెలుసు ప్రత్యక్షత? మరియమ్మ గర్భమే తెలుసు మనకి. కానీ బైబిల్ ఏమంటుంది? మరియమ్మ గర్భమే కాదు, చెప్పండి, పురాతన కాలం నుంచి ఆయన కనబడుతూనే వచ్చాడు, పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. కానీ చివరగా బెత్లెహేము ఎఫ్రాతా నీలో ప్రత్యక్షం కాబోతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పటి వరకు రకరకాల కనబడ్డాడు, ఇప్పుడు ఇక చివరగా ఒక కన్య మరియ గర్భాన్ని రాబోతున్నాడు. సశరీరుడిగా ఇలలో ఉద్భవించబోతున్నాడు. దీన్ని గుర్తుపట్టు. పురాతన కాలం ఎలాగో మనం గుర్తుపట్టలేదు, దీన్నైనా గుర్తుపట్టు. ఇప్పుడు వచ్చిన వాడు సంహరించడానికి కాదు, వచ్చిన వాడు మనల్ని నిలదీయడానికి కాదు, వచ్చిన వాడు మనల్ని తోలనాడడానికి కాదు, వచ్చిన వాడు మన మీద ఉగ్రత చూపించడానికి కాదు. వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో ఆయనకి మనకి సమాధానం కలగజేస్తున్నాడు. ఆయన్నే దూత అంటారు. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరు కలిగిస్తారండి సమాధానం? ఎవడో ఉండాలిగా మీడియేటరు. ఎవరు కలిగిస్తారు సమాధానం? ప్రభువా మమ్మల్ని సమాధాన పరుచుకుంటే సమాధాన పరుచుకుంటాడా?
ఎలా సమాధానం అంటే ఆయన పుట్టాడు, శిశువుగా వచ్చాడు, మానవులు చేయబట్టుకున్నాడు, అటువైపు దేవుని చేయబట్టుకున్నాడు. మన ఇద్దరు చేయి కలిపి ఈ ఉగ్రతని మీదేసుకుని ఇక మీకు గొడవలు లేవన్నాడు. ఇది సమాధాన పరచడం అంటే. దైవ ఉగ్రతను దేవుడిగా మీదేసుకున్నాడు. మానవ పాపాలు మానవుడిగా మీదేసుకున్నాడు. మన కొరకు చనిపోవడానికి మధ్యలోకి వచ్చాడు. ఆ రోజు యెహోవా మాట్లాడుతున్నప్పుడు మరొక యెహోవాగా అబ్రహాముతో ఎలా మాట్లాడాడో, ఆ రోజు యాకోబు క్రితం పుట్టిన యేసుక్రీస్తు మతం గొప్పదా? పురాతనమైన మా మతం గొప్పదంటే, మీ బాబు, మీ ముత్తాత పుట్టక ముందే యేసుక్రీస్తు వారు మోసే లాంటి వ్యక్తులకి ప్రత్యక్షమయ్యాడు. ఒకరోజు మోసే ఒకరోజు అడుగుతారు ఒకరోజు యేసుక్రీస్తు వారిని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మాట్లాడుతూ "అబ్రహాం నీకు తెలుసా? మేము అబ్రహాం పిల్లలం" అంటే అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, "మీరు పుట్టక ముందే అబ్రహాం నాకు తెలుసంటే, నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవు. నీకు అబ్రహాం ఎలా తెలుస్తాడంటే, మీ అబ్రహాం పుట్టక ముందే ఉన్నానులే" అంటాడు. ఎలా ఉన్నాడు? ఆది, అంతము అనే పదాలు పుట్టక ముందే నిత్యత్వం కలిగిన కుమారుడని హ్మ్. తీర్పునందెను. తీర్పు నొందెను. కనబడెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని రక్షకుడని ప్రకటింపబడెను. నేను చదువుతున్నాను చూడండి. వాడికి బైబిల్ చదువుతాను. వీలైతే ఇలాంటి క్వెషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దీన్ని తెలుగు బైబిల్, స్టడీ బైబిల్ అంటారు. ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది చాలా అమూల్యమైనది. నేను చదువుతున్నాను చూడండి. దైవ భక్తి రహస్యము, సత్యము గొప్పది. ఇది నిత్యము. దేవుడు ఎలా ఉందో చూడండి. దేవుడు శరీరముతో ఎల్లడయ్యాడు. మూలం. దేవుడు శరీరముతో ఎల్లడయ్యాడు. ఆయన నిర్దోషి అని దేవుని వలన నిర్ణయమైనది. ఆయన దేవదూతలు చూశారు, దూతలు ఆయన్ని చూశారు. ఆయన జనాల్లో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, మహిమతో పైకి తీసుకెళ్లడం ఇదంతా ఎవరంటే ఆ దేవుడే శరీరుడుగా ఇళ్ళలోనికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరు? నజరేతులో పుట్టిన సామాన్యమైన యూదుడు కదండి. యేసుక్రీస్తు వారు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన సామాన్యమైన ఒక విప్లవకారుడు కదండి. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? దేవుడే శరీరముగా ఇళ్ళలోనికి వచ్చాడు. ఇది చెప్పాలి లోకానికి మనం. ఇది చెప్పం మన లోకానికి. ఏంటయ్యంటే మీకు పండుగ ఉంది, అలాగే మాకు కూడా ఓ పండుగ ఉంది, మాది క్రిస్మస్ పండుగ, మీది జనవరిలో వస్తుంది ఆ పండుగ అన్నారు. అది కాదు. మా పండుగ ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. మా పండుగ ఏంటో తెలుసా? మేము వెళ్ళలేని సన్నిధికి ఆయనే సన్నిధి వదిలి మా దగ్గరకు వచ్చాడు. దేవుడు మాకు చేసిన మా పండుగ ఏంటో తెలుసా? మేము ఎప్పటికీ పట్టుకోలేని ఆయన చెయ్యిని ఆయనే వచ్చి మా చేయి పట్టుకున్నాడు. ఆయన నామాన్ని ఏమాత్రం భరించలేని ఆయన చివరికి మమ్మల్ని తన రక్తము చేత కడిగేసి తన తండ్రికి ఒక రాజ్యముగా మమ్మల్ని అప్పగించబోతున్నాడు. ఇదండి క్రిస్మస్ ఉన్న గుడ్ న్యూస్ మనకి. ఇది మనకు అర్థం కాకపోతే, ఇది మనకు తెలియకపోతే, యేసుక్రీస్తు వారిని పుట్టాడని అక్కడే మనం ఆగిపోతే, ఆయన పుట్టుకను కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? అవమానపరుస్తున్నాం. గుర్తుపెట్టుకో. ఆయన వచ్చాడు, మనకు కనబడ్డాడు, సంచరించాడు. ఆయన ఎవరంటే ఆ రోజు ఫిలిప్పు అడిగాడు, "ప్రవ్వా, మాకు దేవుడిని తండ్రిని చూపించంటే", "ఫిలిప్పు, నన్ను చూస్తున్నావు, నీకు ఆయన కనబడలేదని" అడిగాడు. ఎందుకు? అదృశ్య దేవుడు ఎలా ఉంటాడో తెలియాలంటే చెప్పండి, దేవుడైన యేసుక్రీస్తు వారిని చూడాలి. చాలా మంది అడుగుతారు, దేవుడు ఉంటే ప్రూఫ్ చూపించండి, దేవుడు ఎలా ఉంటాడో చూపించండి, దేవుడు మాకు చూపించండి నమ్మేస్తామంటే. అందరికి చెప్పండి, గుడ్డోళ్ళందరికీ, దేవుడు మాకు చూపించండి నమ్మమంటే ఎగ్జాక్ట్ మీ ఏలు ఎవరి వైపు చూపించాలి తెలుసా?
అది యేసుక్రీస్తు అని చూడు, ఆయనే దేవుడు అని చెప్పండి. ఆయన చూస్తే దేవుడే, దేవుడే. దేవుడు శరీరం అయితే ఎలా ఉంటాడో అదిగో అలానే ఉంటాడు. ఆయనే అని చెప్పండి. దేవుడిని చూస్తే నమ్ముతామని ఎవడైనా అంటే ఇదిగో ఆ నజరేయుడైన యేసే దేవుడని ప్రూవ్ చేయండి. దేవుడు ఉన్నాడనడానికి మనకు ఆనవాలు. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయన మనుషులకు సమాధానం. మన పాపం పోయింది. మన దేవుడు మన దగ్గరకు వచ్చాడు. మనల్ని పట్టుకున్నాడు. మనల్ని సంధి చేసుకున్నాడు. ఇక వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక రోజు వస్తాడు. మన దేవుడు మనల్ని మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.